ఈరోజు గురు పౌర్ణమి కదండి. అందుకే పూజ చేద్దామని చెప్పి ఇంట్లో పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నా కానీ పూజ చేయడానికి కావలసిన పండ్లు, పూలు, ప్రసాదం అసలు ఏం లేకుండానే ఈరోజు డే స్టార్ట్ అవుతుంది, పూజ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ దేవుడికి కావాల్సిన పండ్లు, పూలు ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. స్విగ్గీలో ఆర్డర్ పెట్టానండి. సో తర్వాత దేవుడికి డెకరేట్ చేసి పసుపు, కుంకుమ, గంధంతో దేవుడికి పూలు అవన్నీ పెట్టి పూజ స్టార్ట్ చేశాను. ముందుగా దీపం వెలిగించి కర్పూరం ఇంకా అగరబత్తీలతో పెట్టి దేవుణ్ణి పూజ స్టార్ట్ చేశాను. అలాగే మా పిల్లలతో కూడా దేవుణ్ణి మొక్కిచ్చానండి. ఇతను చిన్నబాబు తోషిక్, చూడండి దేవుణ్ణి ఎలా మొక్కుతున్నాడో, పడిపడి బాగా మొక్కేస్తున్నాడు. దాని తర్వాత మా పెద్ద బాబు కూడా పిలిచి దేవుని మొక్కోమని చెప్పాను. పూజకు ఫ్రూట్స్ పెడితే ఆ ఫ్రూట్స్ ఇస్తేనే నేను మొక్కుతా అని చెప్పి దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్ కూడా తీసుకున్నాడు. సో ఇద్దరి దగ్గర పూజ చేయించాను. చిన్నప్పటి నుంచే మన కల్చర్స్ అన్నీ పిల్లలకు అలవాటు చేస్తే చాలా బాగుంటుంది కదండి. అప్పుడే వాళ్ళు అన్నీ చిన్నప్పటి నుంచి తెలుసుకోగలుగుతారు. సో ఈ విధంగా మేము పూజ స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత హాయ్ సాంగ్ ప్లే చేసామండి. పూజ అయితే చేసుకున్నాం కానీ మైండ్ లేకుండా పూజ చేసుకుంటున్నాము అనే ఒక చిన్న ఫీల్ అయితే ఉంది. సో అందుకని చెప్పి ఈయనకి వీడియో కాల్ చేశాను. ప్రతి సంవత్సరం మేము గురు పౌర్ణమికి వీలైతే కుదిరినంత వరకు మేము బాబా గుడికి వెళ్ళడానికి ట్రై చేస్తాము. కానీ ఈసారి చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో గుడికి వెళ్ళలేము. అలాగే ఆఫీస్కి టైం అయిపోయిందని చెప్పి సో ఇంట్లోనే పూజ చేసుకున్నాను. ఈయనకి ఫోన్ చేసి దేవుని మొక్కోమని అయితే చెప్పాను. ఈయన మంచిగా దేవుని ప్రే చేశారు. అలాగే మొక్కిన తర్వాత మా పిల్లలతో కొంచెం సేపు మాట్లాడారండి. ఈ విధంగా ఆయనకి వీడియో కాల్ చేసి మా ఆయన దగ్గర కూడా దేవుణ్ణి అయితే మొక్కిపిచ్చేసానండి. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి ముందు కొంచెం సేపు కూర్చొని శ్రీ సాయి సచ్చరిత ఆ పుస్తకంలో ఒక అధ్యాయం అయితే చదివానండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకోసారి ఫైనల్గా దేవుడికి దండం పెట్టుకొని పూజ కంప్లీట్ చేశానండి. ఫైనల్గా గురు పౌర్ణమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం.